తెలంగాణలో మరో ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. ఇటు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ కూడా ఖరారైపోయింది. వారం రోజుల్లో పురపాలక నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు. రెడీగా ఉండాలి అంటూ కూడా మంత్రులకు మరియు ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. కాంగ్రెస్ నేతలతో ఇటు పీసీసీ చీఫ్ వరుస మంతనాలు చేపడుతున్నారు. ఫలితాల ఆధారంగానే భవిష్యత్తు ఉంటుంది అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి సతీష్, మరి ఇప్పుడు కొత్తగా కూడా తెలంగాణలో మరొక ఎన్నికలకు సమరం మొదలవుతుందని కనిపిస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ అమూల్య, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 117 మున్సిపల్స్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ మొత్తం కూడా ఎన్నికలకైతే మొత్తం సంసిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. సో 117 కార్పొరేషన్లకు అలాగే మున్సిపాలిటీలకు అన్నిటికి కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉమ్మడి 10 జిల్లాల్లో కూడా మొత్తం కసరత్తు చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు కింద నాయకులు అందరూ కూడా మీటింగ్లు అవుతూ ఉన్నాయి. మొత్తం కూడా మీటింగ్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున అందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్స్ ఇంకొక 10 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ 10 రోజుల్లోనే ముఖ్యంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో, శంకుస్థాపనలు ఉన్నాయో అవన్నిటిపైన దృష్టి పెట్టాలంటూ కూడా మహేష్ కుమార్ గారు ఇప్పటికే చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి కీలక మీటింగ్లన్నీ కూడా అంటే ఒక్కొక్క జిల్లాలో రివ్యూ మీటింగులు పెట్టుకుంటూ మహబూబ్ నగర్ అలాగే ఖమ్మం, నల్గొండ మొత్తం అన్ని జిల్లాలు, వరంగల్ అన్ని జిల్లాలకు కూడా మీటింగ్లు పెట్టు ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరితోని కూడా మొత్తం మీటింగులు పెడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే అక్కడ సిటీలో ఉండేటువంటి జిల్లా సిటీలో ఉండేటువంటి సమస్యలపైన దృష్టి పెట్టాలి. తాగునీరు సమస్య కావచ్చు, మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే ఈ మరుగునీటి సమస్య కావచ్చు, మొత్తం అన్నీ ఏదైతే ఈ మున్సిపల్లో ముఖ్యంగా ఉన్న సమస్యలపైన ప్రజల సమస్యలపైన దృష్టి పెట్టండి. ఏమైనా ఉంటే మొత్తం క్లియర్ చేసుకోండి. ఎందుకంటే ఇంకొక 10 రోజులలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో మనకి అత్యధిక సీట్లు గెలవాలి. అత్యధిక సీట్లు గెలిచి ఈ ప్రభుత్వం పైన మనం ఇంకా ముందుకు పోవడానికి అధికారం ఉంటుంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే సర్పంచ్ ఎన్నికలు గెలిచినటువంటి ఆ జోష్లో ఈ ఎన్నికలు కూడా పెట్టి ఎక్కువ సీట్లు ఏదైతే ముఖ్యంగా దాదాపు మెజారిటీ సీట్లు 117కు సంబంధించి సీట్లు ఉన్నాయి. ఆ 117లో దాదాపు మెజారిటీ 80% అంటే 80 సీట్లకు పైన గెలవాలనేది వాళ్ళ ఆలోచన కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఫండ్స్ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏదైతే ఈ మున్సిపాల్కి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ శంకుస్థాపనలు చేయాలి. దానికి సంబంధించిన పూర్తి నివేదిక ఇస్తే మొత్తం ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తామంటూ కూడా ఇప్పటికే భరోసా ఇచ్చింది ప్రభుత్వం. సో ఈ పనిలో మొత్తం కూడా ఎమ్మెల్యేలు అంతా నిమగ్నమై ఉన్నారు. ఎమ్మెల్యేలు, అక్కడ లోకల్ ఎంపీలు, లోకల్గా ఉన్నట్టు ఎమ్మెల్సీలు, కౌన్సిలర్లు అందరూ కూడా ముఖ్యంగా పెద్ద ఎత్తున పనులైతే చేసుకుంటా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ సంబంధించి కూడా కేటీఆర్ కూడా మొత్తం ఊరు జనంబాట కార్యక్రమంలో అటు వరంగల్, నల్గొండ, ఏదైతే మహబూబ్ నగర్ మొత్తం అన్ని జిల్లాలు ఉమ్మడి 10 జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ పైన స్థానిక సంస్థల పట్టి ఇప్పటికి కూడా కొనసాగుతుందంటారా? ఎస్, డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వస్తాయి అని గ్రహించి ఇప్పటికే ఇటు హరీష్ రావు ఒకవైపు వెళ్తూ ఉన్నారు, ఇటు కేటీఆర్ ఒకవైపు జనంబాటలో అంటే ఈ సర్పంచులకు గెలిచిన తరుణంలో సర్పంచులతో మీటింగ్ పెట్టుకుంటూ సర్పంచులకు భరోసా ఇస్తూ అలాగే మనం ఈ మున్సిపల్ కూడా పెద్ద ఎత్తున గెలుస్తే గనక పార్టీ క్యాడర్ బాగుపడుతుంది, పార్టీలో ఒక జోష్ వస్తుంది. సో ఆ జోష్ను నింపే ప్రయత్నంలో అటు హరీష్ రావు, కేటీఆర్ కూడా మొత్తం 10 జిల్లాల్లో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఈ 10 రోజులలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది, ఎన్నికలు కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది. మరి సీట్లు ఎవరు ఎక్కువ గెలుస్తారనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది అమూల్య. అంటే ఇప్పుడు మరి హామీలు అయి ఉండొచ్చు, సంక్షేమ పథకాలు కూడా ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇవి పట్టణ ఓటర్లను ఎంత మేరకు ఆకట్టుకుంటాయంటారు? డెఫినెట్గా ఈ టౌన్కి సంబంధించి ముఖ్యంగా ఏదైతే మున్సిపల్కి సంబంధించి తాగునీరు సమస్య ఉంటుంది, డ్రైనేజ్ సమస్య ఉంటుంది, ఏదైతే లైటింగ్స్ అంటే లైట్స్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి, వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేశారు. కానీ వ్యతిరేకత ఉండదు. ఎందుకంటే
విలేజ్లలో అయితే మనకి వ్యవసాయానికి సంబంధించిన ఇప్పుడు యూరియా కష్టాలు కనబడతా ఉన్నాయి. అది సిటీ వాళ్ళకి ప్రభావం చూపే అవకాశం ఉండదు కాబట్టి సో ఈ నేపథ్యంలోనే ఈ మున్సిపల్ ఎన్నికల ముందుగా పెట్టి సో ఎక్కువ సీట్లు గెలిస్తే గనక తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టుకునే అవకాశం ఉంటుంది. వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేశారు. సో అన్ని ఫండ్స్ కూడా ఇప్పటికే దాదాపు రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనికి మొత్తం కూడా సంసిద్ధమైనారు. ఇప్పటికే ఎమ్మెల్యేలతోటి అలాగే మొత్తం కాంగ్రెస్ కార్యవర్గం అందరితోటి కూడా మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి, రివ్యూ మీటింగ్లు చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మనం ఎక్కువ సీట్లు సాధించాలి. సో ఇప్పటికే సర్పంచ్ ఎలక్షన్స్లో ఎలాగైతే సంపాదించినా దానికి ఇంకొక ముందడిగేయాలి. దాదాపు 7,000 8,000 సీట్లు వచ్చినాయి సర్పంచ్లో. ఇప్పుడు 80 పైన సీట్లు మనకు రావాలంటూ కూడా 117లో 80 సీట్లు మనకు రావాలంటూ కూడా అందరికీ హుకుం జారీ చేసిన పరిస్థితి ఉంది. మంత్రులకు కూడా పెద్ద ఎత్తున ఆయన రివ్యూ మీటింగ్లో చెప్పారు. ఈసారి ఆ మిస్టేక్లు ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్లో జరిగినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, మిస్అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో, సో కార్యకర్తలు కావచ్చు మొత్తం అక్కడ క్యాడర్ అంతా కూడా ఆ మిస్టేక్స్ చేయకండి, ఈసారి మిస్టేక్ చేస్తే కనుక పార్టీ నుంచి మీకు చర్యలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సో మరి ఎవరు అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉండబోతుందా, లేకపోతే బీజేపీ ఏమైనా పోటీ ఇచ్చే అవకాశం ఉందా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది అమూల్య. అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కేవలం స్థానిక సమస్యలపైనే ఇటు ఫోకస్ చేయకుండా అంటే ఇది మరి రాజకీయ ముఖాముఖిగా కూడా మారే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా అంటే ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మున్సిపాలిటీకి సంబంధించిన ఏవైతే సమస్యలు ఉంటాయో వాటిపైన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటుగా ముఖ్యంగా మున్సిపాలిటీలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇటు వరంగల్ మున్సిపాలిటీ కావచ్చు, భువనగిరికి సంబంధించి మున్సిపాలిటీ కావచ్చు, ఖమ్మంకు సంబంధించి మున్సిపాలిటీ కావచ్చు, మొత్తం జిల్లాల మున్సిపాలిటీలు అన్నిటిని కూడా సమస్యలపైన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం ఉంటుంది. సో దాన్ని మరి ఎలా ఎదుర్కొంటారు అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా నడుస్తున్న ఈ తరుణంలో ఈ ఎన్నికలైతే ముఖ్యంగా ఇప్పుడు ఇది పార్టీ గుర్తు పరంగా ఉంటాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ మెయిన్గా కాబోతున్నాయి. దీని ప్రభావం ఏదైతే ఈ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఈ ఎన్నికల ప్రభావం వచ్చే ఎన్నికల పైన కూడా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు సీట్లు మనం ఎక్కువ స్థాయిలో గెలవాలనేది గట్టిగా ఫోకస్ చేసింది. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా దిశానిర్దేశం అందరికీ చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. సో మరి సమస్యలపైన అంటే సమస్యలపైన ఏదైతే ముఖ్యంగా కేటీఆర్కి సంబంధించి కూడా ఆ మున్సిపాలిటీకి సంబంధించి కేటీఆర్ ఏదైతే అన్ని నగరాల్లో తిరుగుకుంటూ కేటీఆర్ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, మున్సిపాలిటీలకు సంబంధించి హైదరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా దాదాపు ఎవరిని అడగకుండా జోన్లను ఏర్పాటు చేశారు. సో మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అక్రమాలకు పడపడుతున్నారంటూ కూడా కేటీఆర్ విమర్శలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నిటిని కూడా ప్రజలలోకి తీసుకెళ్లే ప్రయత్నం అటు కేటీఆర్ చేస్తూ ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రభుత్వం దీన్ని ఎలా తిప్పికొడుతుంది, ప్రభుత్వానికి నిజంగా ఈ టౌన్లలో ఏదైతే జిల్లాలోని టౌన్లలో నిజంగా ఓట్లు వచ్చే అవకాశం ఉంటుందా? పార్టీకి సంబంధించిన ఈ ఎన్నికలు కాబట్టి పార్టీ పరంగా వెళ్తారు కాబట్టి మరి ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తున్నది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది అమూల్య. రైట్, థ్యాంక్ యూ సతీష్. చూసుకుంటే తెలంగాణలో మరో ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇటు మున్సిపల్ ఎన్నికల స్కెడ్యూల్ ఖరారైపోయింది. వారం రోజుల్లో పురపాలక నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. ఇటు మంత్రులను మరియు ఎమ్మెల్యేలకు కూడా రెడీగా ఉండాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచనలు జారీ చేశారు. కాంగ్రెస్ నేతలతో ఇటు పీసీసీ చీఫ్ వరుస మంతనాలు చేస్తూ ఉన్నారు. ఫలితాల ఆధారంగానే భవిష్యత్తు ఉంటుంది అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనుకున్న తరుణంలో అయితే ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ నేతలందరికీ కూడా ఇటు రేవంత్ రెడ్డి గట్టిగానే సూచనలు అయితే జారీ చేశారు. ప్రస్తుతం అప్పుడు ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లో ఏవైతే తప్పులు జరిగాయో అవి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రిపీట్ అవ్వకూడదు అంటూ కూడా గట్టి సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మెయిన్ గా చూసుకుంటే స్థానికంగా ఉన్న సమస్యల్లో అంటే తాగునీరు అయి ఉండొచ్చు, లైటింగ్ అయి ఉండొచ్చు, రోడ్ల విషయంలో అయి ఉండొచ్చు, వీటన్నిటిపైన కూడా బాగా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో మాత్రం బాగా మెజారిటీ సీట్లు రావాలి అంటూ అంటే 117లో కనీసం 80కి పైగా కూడా సీట్లు సాధించాలి అంటూ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఫర్దర్ గా చూసుకుంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి కాబట్టి అంటే ఇప్పుడు జరిగే ఎన్నికలు ఫర్దర్ గా ఉండే ఎన్నికల పైన ప్రభావం పడుతుంది కాబట్టి ఈసారి జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా ఆదేశాలు జారీ
చేసినట్టు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ గురించి చూసుకుంటే ఇటు కేటీఆర్ కూడా మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి గట్టిగానే ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం మరి ఇటు ప్రతిపక్షం అయి ఉండొచ్చు, అధికార పార్టీలు రెండు కూడా మున్సిపల్ ఎలక్షన్లకి భారీగా సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి. ఇక ఫర్దర్గా చూడాల్సి ఉంది ఏం జరుగుతుంది అనేది.